హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అయితే మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే నేను ఇంట్రడక్షన్ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఇదైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే చేయాలండి, కానీ అప్పుడైతే నాకు యూట్యూబ్ గురించి అంతగా తెలియదండి. అందుకోసమని ఫస్ట్లో అయితే చేయలేకపోయాను. తర్వాత కొద్ది రోజులు అయిపోయాక చేయాలనుకున్నాను, కానీ ఎందుకంటే కొంచెం మనకి సక్సెస్ అయ్యే నమ్మకం వస్తే అప్పుడు చేద్దామని ఇంకా చేయలేదండి. ఇప్పుడైతే నా సబ్స్క్రైబర్స్ అయితే 1000 మంది పైగా అయ్యారు. అందుకోసమని నాకు కొంచెం క్లారిటీ అనేది అయితే వచ్చిందండి, ఇంకా నేను సక్సెస్ అవ్వగలను అని. అందుకోసమని అయితే మాత్రము ఇప్పుడైతే నేను చేస్తున్నానండి. నా పేరైతే శ్రావణి అండి. మాది శ్రీకాకుళము. మాకైతే 2 పిల్లలండి, ఒక బాబు పాప. ఫస్ట్ అయితే పాప అండి, సెకండ్ బాబు. ఇంకా మా హస్బెండ్ అయితే మీకు అందరికీ తెలిసిందే, ఆర్మీ అండి. ఫస్ట్ అయితే నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. మేము ఫస్ట్ అయితే ఉత్తరాఖండ్లో ఉండేవాళ్ళము. అక్కడైతే ఒక ఫ్రెండ్ అండి, స్వప్న అనేసి, తెలంగాణ అంది. ఆమె అయితే యూట్యూబ్ చేస్తుంది. అయితే ఒకరోజు అయితే వీడియో తీసింది. వీడియో తీస్తే ఏం చేస్తావు, వీడియో తీస్తాను అంటే నేను యూట్యూబ్లో పెడతాను అనేసి చెప్పింది. అయితే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనేసి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అండి. ఏమైనా కొత్తగా తీయడము ఇలాంటివైతే ఇంట్రెస్ట్. అందుకోసమని నేను కూడా చేస్తాను, నాకు కొద్దిగా చెప్పమంటే ఆమె అయితే నాకు చెప్పింది. ఫస్ట్ అయితే నాకు కూడా యూట్యూబ్ గురించి అయితే ఏమీ తెలియదు. అలాగా ఆమె కొంచెం ఫస్ట్ అయితే చెప్పింది. ఆ తర్వాత నేనే మొబైల్ చూసి అలా తెలుసుకున్నానండి. నేను అయితే స్టార్ట్ చేయాలనుకున్నానండి. అనుకున్నాక మా హస్బెండ్ అడిగాను, నేనైతే స్టార్ట్ చేస్తాను అయితే అనేసి అడిగితే తనకైతే ఇష్టం లేదండి, వద్దనేసారు. అనిస్తే నేను మాత్రం అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాను అని చాలా రోజులైతే తను అడిగానండి. అడిగేసి ఒప్పించాను. ఇంకా తెలిసిన వాళ్ళందరినీ ఇలా చేస్తాను, పెట్టచ్చా అంటే ఇంకా నీ ఇష్టమే అని చెప్పారు. మనం బ్యాడ్గా అయితే పెట్టడం ఉంది కదా, మనము మంచిగా ఉండే వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా అందుకోసమని నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. చేసి ఇలాగ ఇప్పుడైతే ఇలా రన్ అవుతుంది స్లోగా. ఇంకా మీ అందరు సపోర్ట్ కానీ మంచిగా ఉంటే నేనైతే బాగా సక్సెస్ అవుతానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నాకు అయితే ఎక్కువైతే ఏం చదువుకోలేదండి, ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. ఇంటర్ అయ్యాక మ్యారేజ్ అయిపోయిందండి. మా నాన్న ఇప్పుడు ఆడపిల్లకి ఎక్కువ ఎందుకు చదువు, మ్యారేజ్ చేసేదు అని తొందరగా అయితే మ్యారేజ్ చేసేసాడు. మ్యారేజ్ అయిపోయాక ఇంకా అందరము ఇంట్లోనే కదా, మా హస్బెండ్ మాత్రము అయితే చదవమని చెప్పాడండి. ఇంకా డిగ్రీ అయితే చెయ్యు, రాయి, కరస్పాండెంట్ కడతాను అనేసి చెప్పాడు. కరస్పాండెంట్ అయితే కట్టాడండి. ఫస్ట్ కరస్పాండెంట్ కట్టితే బంధువులు వచ్చేది, అప్పుడు తనతో పాటు ఉండడం వల్ల రాలేకపోయాను. ఇంకైతే రాయలేకపోయాను డిగ్రీకి. సెకండ్ టైం మళ్ళీ కట్టాడండి, సెకండ్ ఇయర్కి మళ్ళీ కడితే ఇంకా ఏమైందంటే అప్పుడు పాప కడుపులో ఉంది. ఇంకా అందరూ ఇప్పుడు అవసరమా ఎందుకులే అనేసి చెప్పారు. ఇంకా దాంతోపాటు మా రాయడమే అవ్వలేదు. ఇంకా పిల్లలు పుట్టాక అందరికీ తెలిసిందే కదా, ఇంకా పిల్లలను చూసుకుంటూ పాప తర్వాత బాబు, ఇంకా అలా టైం అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఏదైనా చెయ్యాలి, సాధించాలి అని కోరికైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనము ఏదైనా మనకి ఐడియా రావాలంటే దేవుడు తలరాత రాసి ఉండాలి. ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఆమె ద్వారా ఆమె స్టార్ట్ చేయడము, ఇంకా నాకు కూడా కొంచెము ఇంట్రెస్ట్ ఉండడము, నేను అలా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉండాలండి. ఫస్ట్ అయితే నాకు ఏదైనా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడైతే నేను బాబు చిన్నగా ఉండేటప్పుడు అయితే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. మిషన్ అయితే తీసుకున్నాను, కరెంట్ మిషన్ అయితే 9,000కి అయితే తీసుకున్నానండి. తీసుకొని దానికి బాబు చిన్నగా ఉండే సరే నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్టిచ్చింగ్ అయితే సరే ఎంత మంచిగా నేర్చుకున్నానండి. మోడల్స్ అయితే కుట్టడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి స్టిచ్చింగ్ అయితే పక్కన వదిలేసాను, ఇంకా యూట్యూబ్లో పడిపోయాను. కానీ చాలా ఇంట్రెస్ట్ అండి స్టిచ్చింగ్ చేయడం అయితే. ఆ తర్వాత ఇవి చెప్పడంతో యూట్యూబ్ నేను కూడా స్టార్ట్ చేశానండి. చేసుకొని ఇప్పుడైతే నేను ఇలా చేస్తున్నాను. మీకు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి తప్పనిసరిగా. అలా ఖాళీగా ఇంట్లో ఉంటే మనకు కూడా కొంచెం దిల్లా అనిపిస్తుంది కదా, ఏదైనా చెయ్యాలని ప్రతి ఒక్కరికి కోరిక అయితే ఉంటుంది. నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. మీరు కూడా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే అదైతే మీరు కూడా చెయ్యండి. చేస్తే సక్సెస్ అయితే అవుతామండి. ఎప్పటికైనా మనకి దేవుడు ఏది రాసి పెట్టుంటే అదైతే తప్పదండి, అది కన్ఫర్మ్గా జరుగుతుంది. మన లైఫ్లో ఎలా జరగాలి అని ఫస్టే మనకి రాసి పెట్టి ఉంటుంది కదా, ఇంక దాంతో పాటు అది అలాగా రన్ అవుతూ వెళ్ళిపోతుంది అంతే. మనమైతే ఏం చేయలేము. మేమైతే
ఇద్దరమండి, అన్నయ్య నేను. అన్నయ్య అయితే బాగా చదువుతాడండి, చాలా బాగా చదువుతాడు. ఇప్పుడు చదువు 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 అని అంటూ ఉండేవాడు. వాడంత బాగా చదవడం వల్ల వాడికైతే ఇస్రోలో జాబ్ వచ్చిందండి. నెల్లూరులో ఇస్రో జాబ్ చేస్తున్నాడు, సైంటిస్ట్ అయిపోయాడు. చక్కగా వాడి జీవితం అయితే చాలా ఇప్పుడు బాగుంది. లైఫ్ అయితే మంచిగా వాడి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుండు, చాలా బాగుందండి. నేనైతే ఇంకా మా నాన్న ఇంక మ్యారేజ్ చేస్తాడు. నాదైతే ఇంటర్ వరకే అయ్యింది కదా, ఇంటర్లో అయితే మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక మా హస్బెండ్ ఫస్ట్లో అయితే ఒప్పుకోలేదండి. తరువాత మాత్రము ఇంకా చెయ్యమని బాగా సపోర్ట్ అయితే చేస్తాడండి. సరే ఏదో ఒకటి చెయ్యు, నీ ఇష్టం ఇంకా అని చెప్తూ ఉంటాడు. ఇంకా నాకైతే ఫుల్ సపోర్ట్ అండి తనైతే. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ నా దగ్గర అయితే యూట్యూబ్ గురించి సామాన్లు అయితే ఏమీ తీసుకోలేదండి. టిఫిన్ స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోలేదండి. స్పీకర్ కానీ లైట్లు కానీ, యూట్యూబ్ లైట్ ఉంటుంది కదా, అది కూడా ఏమీ అసలు తీసుకోలేదండి. నేను కొంచెం అయితే సక్సెస్ అయ్యి నాకు సక్సెస్ అవుతానని నమ్మకం వస్తే సరే నేను తీసుకుంటాను అనేసి నేనైతే తీసుకోలేదు. మా హస్బెండ్ అయితే తీసిస్తానని చెప్పాడు, కానీ నేనైతే వద్దని సరే ఇప్పుడైతే నేను సక్సెస్ అవుతాను, ఆ రోజు నాకు గిఫ్ట్లా ఇస్తే నేను హ్యాపీ అవుతాను, అప్పటి వరకు అయితే నాకు ఏమీ వద్దు అనేసి నార్మల్గా ఫోన్తో అయితే నేను నా దగ్గర అయితే ఇప్పుడు ఫోన్ మాత్రమే ఉంది. అలానే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. మీరు కూడా మీకు మీ మనసులో ఏదైనా చెయ్యాలి, నా కాళ్ళపై నేను నిల్చోవాలి అనే ఒక కోరిక అయితే ఉంటే మీరు కూడా తప్పనిసరిగా ఏదో ఒకటైతే చెయ్యండి, చేసి సాధించి చూపించండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ కూడా నేను ఎలా చెప్పానో ఏంటో అని కామెంట్స్ కూడా పెట్టండి. నాకైతే ఏమీ తెలియదండి, ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కూడా చాలా భయంగా ఉందండి, అందుకోసమని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఫుల్గా మాత్రం అయితే చూడండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.